ఏంటి సందీప్, ఏంటి ఏదో మాట్లాడాలని చెప్పేసి అన్నావు? ఏం లేదు వెంకట్, ఏదన్నా మంచి జాబ్ చూస్తావని. మంచి జాబా? ఆల్రెడీ నువ్వు జాబ్ చేస్తున్నావు కదా ఏదో. జాబ్ ఏముంది వెంకట్, సరైన శాలరీ లేదు, జాబ్లో సాటిస్ఫాక్షన్ లేదు, ఊరి నిండా అప్పులు, ఇంట్లో టెన్షన్స్, అసలు కష్టంగా ఉంది వెంకట్. ఇంకోటి ఏదైనా మంచి జాబ్ చూడవా? ఇంకోటి, నేను నీకు 9 to 5 జాబ్ అయితే నేను ఇవ్వలేను, కానీ నాకులాగా ఎంటర్ప్రెన్యూర్గా నువ్వు పనిచేస్తానంటే మాత్రం నీకు చాలా అద్భుతమైనటువంటి అవకాశం అయితే చెప్తాను. ఎంటర్ప్రినర్గా పని చేయాలి అంటే నా దగ్గర అంత పెట్టుబడి లేదు వెంకట్. పోనీ నువ్వు ఎంటర్ప్రినర్వే కదా, నీ దగ్గరే నాకు ఏదైనా జాబ్ ఇవ్వచ్చు కదా. నా దగ్గర పనిచేసేటువంటి అవసరం లేదు నీకు, నాతో పాటు పనిచేయచ్చు, అది కూడా పెట్టుబడి లేకుండా. కేవలం 900 రూపాయలు నువ్వు పెట్టుబడి పెడితే చాలు, అద్భుతమైన కెరీరు, ఫారిన్ ట్రిప్స్, ఇల్లు, మంచి కారు కూడా కొనుక్కోవచ్చు. కేవలం 900? ఎస్ ఎస్ ఇంత చెయ్యొచ్చు ఎస్ ఎస్. అదేలా వెంకట్? అది ఎలా అంటే, టాటా ఏఏలో ఒక అడ్వైజర్గా నువ్వు తీసుకుంటే కనుక నీకు మంచి కెరీర్తో పాటు మంచి డబ్బు సంపాదించుకునేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి ఏం చేయాలి నేను? నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, నీ పాన్ కార్డు, ఆధార్ కార్డు, మెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, ఒక ఫోటో, ఇవన్నీ ఇస్తే ఎగ్జామ్ రాయిస్తాను నీ చేత. నీకు లైసెన్స్ వస్తుంది. తర్వాత నువ్వు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇదంతా కూడా నువ్వు ట్రైనింగ్ తీసుకొని అద్భుతంగా నువ్వు కెరీర్లో ముందుకెళ్ళొచ్చు. ఓకే, సో అప్పుడు నేను ఉన్న జాబ్ మానేసి ఇది డైరెక్ట్ ఇది చేసుకుంటే నీకులాగా నేను కూడా ఎదగొచ్చాను. నువ్వు నాకులాగా కష్టపడి పని చేస్తాను, కమిట్మెంట్తో ఉంటాను అని అంటే మాత్రం తప్పకుండా నువ్వు జాబ్ వదిలేసి రావచ్చు. లేదా నేను మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ ఎదుగుతాను అంటే మాత్రం నువ్వు అక్కడే ఉండి పార్ట్ టైంగా నువ్వు రోజులో కొంత టైం దీనికి కేటాయిస్తే కనుక పార్ట్ టైంగా కూడా నువ్వు చేసుకోవచ్చు. పార్ట్ టైంగా కూడా ఈ జాబ్ చేయొచ్చు 100%. ఓకే, అంటే అది బెటర్ కదా. నా ఎగ్జిస్టింగ్ జాబ్తో పాటు ఇది కూడా చేసుకుంటే నేను రెండు వైపులా కూడా నాకు ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళొచ్చు కదా. 100% చేసుకోవచ్చు. ఓకే వెంకట్, అయితే నా డాక్యుమెంట్స్ ఇస్తాను, నన్ను ఈ రోజే ఎగ్జామ్కి జాయిన్ చేసి ఎగ్జామ్ రాకొచ్చా? మంచి నిర్ణయం తీసుకున్నావు సందీప్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.